వాస్తవంగా వ్యవసాయానికి కరెంటు ఇవ్వడం లేదు. మాకు 2 రోజుల నుంచి 8 గంటల కరెంట్ వస్తుంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎప్పుడు వస్తుంది పోతుంది తెలుస్తలేదు. కోతలు పిలుస్తున్నారు. ఇంతకుముందు పోయిన పాత టైంలో మాకు పోయిన కరెంటు కూడా ఇచ్చేది. దయచేసి ఇప్పుడు కూడా మాకు పంటలు కాపాడుకోవడానికి పాత పద్ధతిలో కరెంట్ ఇచ్చి అసలు రోజుకి ఎన్ని గంటలు ఇస్తారు ఏం కథ అనేది మాకు లీగల్గా మాకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అధికారులు అని చెప్తున్నాం. దయచేసి మా పంటలు వేసుకున్న పంటలు కాపాడాలని అధికారులను కోరుచున్నాము. ఇది ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతులందరం కలిసికట్టుగా చేసిన సమ్మె కాబట్టి మాకు రైతులు ఆందోళన చెందకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వాలని అధికారులను కోరుచున్నాము. వర్షాలు లేక మాకు ఎండిపోతున్నాయి పంటలు. కాపాడుకోవడానికి కరెంటు లేకపోతే మేము పంటలు కాపాడుకోవడం ఎలా? కాబట్టి మాకు నాణ్యమైన కరెంటు, పోతలేని కరెంటు, పాత పద్ధతిలో కరెంటు ఇవ్వాలని కోరుచున్నాము. ఒకవేళ కరెంటు ఇబ్బంది ఉన్నచో మేము ఒక రోజుకి ఇన్ని గంటలు ఇస్తామని లీగల్గా మాకు అనౌన్స్ చేయండి. మేము దానికి అనుగుణంగా పంటలు వేసుకొని వ్యవసాయాన్ని కాపాడుకుంటాం. కానీ మేము ఆశతోని అన్ని పంటలు వేసుకొని సరైన టైంలో మాకు కరెంట్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లిపోయింది. దాదాపు ఎకరానికి 20-30 వేలు పెట్టుబడి పెట్టి కూర్చున్నాం మేము. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మా పిల్లల చదువులేంది? మేము ఎలా చేయాలి? దయచేసి మాకు దీనిపై మంత్రులు కానీ అధికారులు కానీ చొరవ చూపి దీని యొక్క సమస్యను పరిష్కరించి మాకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరుచున్నాము. జై జవాన్ జై కిసాన్ జై